ఈ ఆర్గ్యుమెంట్ చూసిన తర్వాత ఇవాళ కోర్టు 10 రోజుల పాటు రిలీఫ్ ఇచ్చిన తర్వాత ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ దీన్ని ఎలా అనలైజ్ చేస్తుంది కేసుని? సార్, కోర్టు ఆదేశాలను మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అవును, కోర్టు పని చేస్తుంది. గతంలో కూడా మీకు చర్చ వచ్చినప్పుడు ఇదే మాట చెప్పారు. అవును, ఏసీబీ కేసు ఫైల్ చేస్తుంది, కోర్టు జైలు పంపాలన్నా వద్దని మనం చర్చించినప్పుడు జైలు పంపాలన్నా వద్దని కోర్టు డిసైడ్. అవును, మనకు జైలు పోతాడా అని మీరు చెప్పిన నేను చెప్పినా చెల్లుబాటు కాదు. కరెక్ట్. నెంబర్ 1. అయితే నేను ఈ సందర్భం కూడా గుర్తు చేసుకొని మాత్రం నేను ముందు దాని మీద కామెంట్ చేసినాక మీరు అడిగిన సమాధానం చెప్తాను సార్. ఒక 2 సంవత్సరాల క్రితం ఫామ్ హౌస్ ఫైల్స్ ఒకటి బయటకు వచ్చింది కదా సార్. అవును, బయటకు వచ్చినప్పుడు మా సంతోష్ గారు బెయిల్ తీసుకున్నాడు సార్. బిఎల్ సంతోష్ గారు తీసుకున్నప్పుడు టిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన ఒక్కొక్క మాట మీ రికార్డు ఉంటుంది సార్ మీ దగ్గర. పిరికి పందాలని, పిరికి వాళ్ళకి పారిపోయారని, పిరికి వాళ్ళకి పోయి బెయిల్ తెచ్చుకున్నారని ఎన్ని మాటలు మాట్లాడారు సార్. కోర్టుకు పోయి బెయిల్ తీసుకుంటే నాన్న అంటే చండాలపు మాటలు, 10-30 చండాలపు మాటలు మాట్లాడినటువంటి పార్టీ వాళ్ళు ఈ రోజున మరి బెయిల్కి ఎందుకు పోయారు సార్? అప్లై అది ఆ రోజున్న మాట అప్లై కావా సార్? ఆ రోజు న్యాయస్థానం కటకటాలే బిఎల్ సంతోష్ గారు న్యాయస్థానం కటకటాలే కొట్టిండు. సేమ్ ఇదే ప్రాసెస్ ఎందుకు సార్ మాట్లాడింది ఆ రోజు? అంటే నేనేమంటున్నానంటే సార్, మీకు ఆ రోజు ఒక న్యాయం, ఈ రోజు ఒక న్యాయం, ఆ రోజు ఒక ధర్మం, ఈ రోజు ఒక ధర్మం, ఆ రోజు ఒక పద్ధతి, ఈ రోజు ఒక పద్ధతి, అంటే శాశ్వతంగా మేము అధికారంలో ఉంటామనే అహంకారంతో ఆ రోజు చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి పనులు ఈ రోజు మనకు కనపడుతున్నాయి సార్. ప్రజలకు చెవులలో గింగిరింగా మోగుతున్నాయి సార్. అందుకోసం అంటున్నా, మేము న్యాయస్థానం అది పోరాటం చేయాలి, జైలుకు అరెస్ట్ కావాలి, పోలీసుల ముందుకు రావాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి అని మాట్లాడినారు. ఇప్పుడు న్యాయస్థానం కూడా కేటీఆర్ కి న్యాయస్థానం సహకరించడం అనేది తప్పు పట్టట్లేదు. న్యాయస్థానాలపై న్యాయస్థానాలు చేస్తాయి. అప్పుడు మేము ఇదే చెప్పినాం, న్యాయస్థానాలపై న్యాయస్థానాలు చేస్తే ఎవరి పని వాళ్ళు చేస్తారు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున అసెంబ్లీలో బయటకు వస్తాయి సార్, ప్రజల సేవలలో కూడా బయటకు వస్తాయి సార్. అందుకోసం నేను ఏమంటున్నా అంటే, ఏసీబీ కేసు ఫైల్ చేసింది, తప్ప రైటా దర్యాప్తు చేస్తుంది. ఆ దర్యాప్తులో నిజాలు బయటికి రావాలి. ఎస్, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయా, దాని యొక్క అమలు చేసే పద్ధతి కరెక్టా కాదా, ఇవన్నీ చర్చకు రావాలి. చర్చకు వస్తాయి, ప్రజలు నిర్ణయిస్తారు కూడా. ఎవరు ఏం మాట్లాడినా ఫైనల్ గా న్యాయస్థానం ఇచ్చిన నిర్ణయాలను మనం ఆమోదించాల్సిందే సార్. భారత రాజ్యాంగం అల్టిమేట్. కానీ కోర్టులు ఏం చెప్పినా ఎవరైనా దాన్ని తూచ తప్పకుండా ప్రభుత్వాలైనా పార్టీలైనా పాటించాల్సిందే. నేను ఒకటే మాట ఫైనల్ ఒకటే మాట చెప్తాను సార్, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి, వ్యక్తిగత కక్షల కారణంగా జరగకూడదు. వ్యక్తిగతంగా ఎవరి కక్ష కాదు, ప్రభుత్వం లాగానే పనిచేయాలి, దర్యాప్తు సంస్థ లాగానే పనిచేయాలి. తప్పులు బయట పెట్టాలి, నిజాలు బయటికి కూడా రావాలని మాత్రం మేము బీజేపీగా కోరుకుంటాం. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్.